గత కొన్ని రోజులుగా మనం ఇజ్రాయెల్ గాజా వార్ గురించి మాట్లాడుకున్నాం, పాకిస్తాన్ ఇండియా వార్ గురించి మాట్లాడుకున్నాం, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వార్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ మధ్య మనం రష్యా యుక్రెయిన్ వార్ గురించి పెద్దగా డిస్కస్ చేయలేదు. అయితే ఈ వార్ ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది? అసలు ఈ యుద్ధం ఆగే అవకాశం ఉందా అంటే ప్రజెంట్ పరిస్థితులు చూస్తుంటే ఈ యుద్ధం ఆగడం కాదు, న్యూక్లియర్ వార్ లాగా మారే అవకాశం ఉంది. మీ అందరికీ తెలుసు, ట్రంప్కి గాజా ఇజ్రాయెల్ వార్ కంటే కూడా రష్యా యుక్రెయిన్ వార్ ఆపడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇతను నేను యుద్ధాన్ని ఆపుతాను అని ప్రామిస్ చేసే ఎలక్షన్లో గెలిచాడు. ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వకముందు నేను ప్రెసిడెంట్ అయ్యాక కేవలం ఒక్క రోజులోనే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఎండ్ చేస్తాను అని అమెరికన్ ప్రజలకు ప్రామిస్ చేశాడు. కానీ ట్రంప్ ప్రెసిడెంట్ అయి దాదాపు 277 రోజులు దాటిపోయాయి. ఇప్పటి వరకు ఆ యుద్ధాన్ని ఆపలేకపోయాడు. ఈ ట్రంప్ అండ్ పుతిన్ మధ్య కొన్ని రోజుల కింద అలస్కాలో ఒక మీటింగ్ జరిగింది. ఆ టైంలో ఈ యుద్ధం ఆగిపోతుంది, పుతిన్ ట్రంప్ ఒక అగ్రిమెంట్కి వస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ మీటింగ్ అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే లాస్ట్ 1 వీక్లో ఈ పుతిన్, ట్రంప్ అండ్ జెలెన్స్కీ మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. వాటి గురించి 1 by 1 డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దాంతో ప్రజెంట్ రష్యా యుక్రెయిన్ మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు డీటెయిల్గా అర్థమవుతాయి. అలస్కాలో పుతిన్ అండ్ ట్రంప్ మీటింగ్ ఫెయిల్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ హంగరీ దేశంలో బుడాపెస్ట్లో మీటింగ్ జరుగుతుంది అని ఒక న్యూస్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ మీటింగ్ కూడా క్యాన్సిల్ అయింది. ఎందుకు ఏంటనేది మనం ముందు డిస్కస్ చేద్దాం. ఒకసారి ఇక్కడ జెలెన్స్కీ చేసిన ట్వీట్ని చూడండి. ఇతను అక్టోబర్ 15న ట్రంప్ని కలవడానికి అమెరికాకు వెళ్తూ ఈ ట్వీట్ని చేశాడు. ఇతను చెప్పేది ఏమిటంటే, నేను అమెరికన్ ప్రెసిడెంట్ని కలవడానికి వెళ్తున్నాను. ఈ మీటింగ్ ఎజెండా అమెరికా నుంచి అడ్వాన్స్ వెపన్స్ని, ఎకనామికల్ హెల్ప్ని తీసుకోవడం. దాంతో మేము రష్యాను మరింత పవర్ఫుల్గా టార్గెట్ చేస్తాము అని చెప్తున్నాడు. ఇక్కడ జెలెన్స్కీ అమెరికాకు చాలా పర్టికులర్గా టామ్ హాక్ మిసైల్ని అడుగుతున్నాడు. ఈ టామ్ హాక్ మిసైల్ ఏంటి అంటే, ఇవి అమెరికా దగ్గర ఉన్న మోస్ట్ పవర్ఫుల్ మిసైల్స్. ఇవి ఎక్కువ దూరం ట్రావెల్ చేసి టార్గెట్ని హిట్ చేస్తాయి. వీటి రేంజ్ దాదాపు 2000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వీటి స్పెషాలిటీ ఏంటంటే, ఇవి చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ తమ డైరెక్షన్ని మార్చుకోగలవు. అంటే ఇవి డ్రోన్ లాగా చాలా ఎఫెక్టివ్గా ట్రావెల్ చేస్తాయి. దానివల్ల యూజ్ ఏమిటంటే, ఇవి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ రాడార్కి అందవు. దాంతో వీటిని డిస్ట్రాయ్ చేయడం చాలా కష్టం. ఒకవేళ అమెరికా యుక్రెయిన్కి ఈ మిసైల్ని ఇచ్చిందే అనుకోండి, దీంతో రష్యా భారీగా నష్టపోతుంది. ఎందుకంటే యుక్రెయిన్ ఈ మిసైల్తో డైరెక్ట్గా రష్యా రాజధాని అయిన మాస్కోని టార్గెట్ చేస్తుంది. అందుకే పుతిన్కి ఈ విషయం తెలిసిన వెంటనే అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ యుక్రెయిన్ దగ్గర ఈ మిసైల్స్ వచ్చాయే అనుకోండి, మేము ఈ యుద్ధంలో అమెరికా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా కన్సిడర్ చేసి అమెరికా పైన కూడా దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ జెలెన్స్కీ అమెరికాకు రావడాన్ని గమనించి ట్రంప్ పుతిన్కి కాల్ చేసి, జెలెన్స్కీ నా దగ్గరికి వస్తున్నాడు, ఈ యుద్ధాన్ని ఆపడం మాకు ఎంతో ఇంపార్టెంట్, దీనిపై మీరేమంటారు అని అడిగాడు. అప్పుడు పుతిన్, మేము కూడా ఈ యుద్ధాన్ని ఆపాలి అనుకుంటున్నాము, కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాటికి జెలెన్స్కీ ఒప్పుకుంటే ఈ యుద్ధాన్ని ఇమ్మీడియట్గా ఆపేద్దాము అని చెప్పాడు. ఈ కాల్ తర్వాత అక్టోబర్ 17న ట్రంప్ అండ్ జెలెన్స్కీ ఇద్దరు వైట్ హౌస్లో కలిశారు. మీరు ఇక్కడ ఫొటోస్ని చూడవచ్చు. వైట్ హౌస్లో వీళ్ళిద్దరి మధ్య మీటింగ్ జరిగింది. దీనికి సంబంధించి జెలెన్స్కీ ఒక ట్వీట్ కూడా చేశాడు. అయితే ఈ మీటింగ్లో కేవలం మీడియాకు కనిపించే ఈ డిస్కషన్స్ మాత్రమే కాదు, ట్రంప్ అండ్ జెలెన్స్కీ మధ్య ఒక ప్రైవేట్ మీటింగ్ కూడా జరిగినట్టుగా న్యూస్ వచ్చింది. ఇక్కడ మనకు అదే ఇంపార్టెంట్. ప్రైవేట్ మీటింగ్లో ట్రంప్ జెలెన్స్కీకి రష్యా కండిషన్స్కి ఒప్పుకోవాల్సిందిగా బెదిరించాడు. ట్రంప్ తనకు పుతిన్ చెప్పిన కండిషన్స్ అన్నిటినీ జెలెన్స్కీకి చెప్పి, నువ్వు ఈ కండిషన్స్కి ఒప్పుకొని యుద్ధాన్ని ఎండ్ చెయ్యి, లేకపోతే రష్యా నిన్ను నీ దేశాన్ని నాశనం చేస్తుంది అని ట్రంప్ జెలెన్స్కీకి బెదిరించాడు. ఇది మీడియా ముందు జరిగిన మీటింగ్ కాదు, ప్రైవేట్గా జరిగిన మీటింగ్. మరి ఈ విషయాలు బయటకు ఎలా వచ్చాయి అంటే, వైట్ హౌస్లో కొంతమంది దీన్ని లీక్ చేశారు. సింపుల్గా చెప్పాలి అంటే ట్రంప్ జెలెన్స్కీతో చాలా రూడ్గా, నేను ఈ యుద్ధాన్ని ఆపడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాను, చాలా కంట్రీస్పై టారిఫ్ వేసి వాళ్ళతో గొడవ పెట్టుకున్నాను, అయినా కూడా మీరు పీస్ డీల్కి ఒప్పుకోవట్లేదు. యుక్రెయిన్ రష్యా ముందు చాలా వీక్, కాబట్టి రష్యా డిమాండ్స్కి ఒప్పుకొని యుద్ధాన్ని ఎండ్ చేయి అని ట్రంప్ జెలెన్స్కీని బెదిరించాడు. ఈ కన్వర్జేషన్లో ట్రంప్ ఫ్రస్ట్రేషన్లో చాలాసార్లు ఎఫ్ వర్డ్ని యూజ్ చేశాడు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ రష్యా పెట్టిన కండిషన్స్ ఏమిటంటే,
మేము యూక్రెయిన్తో గత 3 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నాము. యూక్రెయిన్లోని చాలా ప్రాంతాల్ని మేము ఆక్యుపై చేసుకున్నాము. అయితే ఆ ప్రాంతాల్లో డాన్బాస్ ప్రాంతాన్ని మేము తిరిగి ఇచ్చేది లేదు. మిగతా వాటిని ఇచ్చేస్తాము. ఈ కండిషన్కి యూక్రెయిన్ ఒప్పుకుంటే యుద్ధాన్ని ఆపేద్దాము అని పుతిన్ చాలా క్లియర్గా ట్రంప్తో చెప్పాడు. ఈ డాన్బాస్ ఎక్కడ ఉంది అంటే ఒకసారి ఈ మ్యాప్ని చూడండి. ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్న ప్రాంతం మొత్తాన్ని ఇప్పుడు రష్యా 100% ఆక్యుపై చేసుకుంది. ఈ ప్రాంతంలో ఇప్పుడు రష్యా గవర్నమెంటే నడుస్తుంది. కింద ఉన్న క్రైమియా 2014లోనే రష్యా అండర్లోకి వచ్చేసింది. మీరు ఇక్కడ మ్యాప్ని క్లియర్గా చూస్తే లుహాన్స్క్, డోనెస్క్, జఫోరియా, కీర్సన్ ఈ ప్రాంతాలన్నింటినీ రష్యా యూక్రెయిన్ నుంచి ఆక్యుపై చేసుకుంది. అయితే ఇందులో సగం పైన ఉన్న 2 ప్రాంతాలని కలిపి డాన్బాస్ అంటారు. రష్యా ఈ పైన ఉన్న 2 ప్రాంతాలని మేము తీసుకుంటాం, ఈ కింద ఉన్న 2 ప్రాంతాలని ప్రజెంట్ మేము ఆక్యుపై చేసుకొని ఉన్నాం, కానీ పీస్ డీల్ జరిగితే మీకు ఇచ్చేస్తాము. ఈ డిమాండ్స్లో ఎటువంటి నెగోషియేషన్ ఉండదు. మీరు దీనికి ఒప్పుకుంటే యుద్ధాన్ని ఆపేద్దామని రష్యా క్లియర్గా చెప్పింది. రష్యా ఈ ప్రాంతాన్ని ఎందుకు అడుగుతుంది అంటే వీళ్ళు తమ 1000 మంది సైనికుల్ని కోల్పోయారు. 3 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నారు. అలాంటప్పుడు రేపు పుతిన్కి వాళ్ళ ప్రజలు నువ్వు అంత పెద్ద యుద్ధాన్ని చేసి ఏమి సాధించావు అని అడిగితే ఏదో ఒకటి చూపించడానికి ఉండాలి కదా. ఇదే విషయాన్ని ట్రంప్ జెలెన్స్కీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పుతిన్ అడిగిన దానిలో న్యాయం ఉంది. ఎందుకంటే ఈ యుద్ధంలో ప్రజెంట్ విన్నర్ రష్యా. రష్యా నీ దేశంలోని చాలా ప్రాంతాలని ఆక్యుపై చేసుకొని ఉంది. ఇప్పుడు ఈ 4 ప్రాంతాలు రష్యా దగ్గర ఉన్నాయి. మనం కూర్చొని నెగోషియేట్ చేసి 2 ప్రాంతాలు మనం తీసుకుందాం. పైన ఉన్న డాన్బాస్ని రష్యాకు ఇచ్చేద్దాం. దాంతో నువ్వు నీ ప్రజల ముందు గెలిచినట్టు ఉంటుంది, అటు పుతిన్ కూడా చెప్పుకోవడానికి ఉంటుంది. ఒకవేళ దీనికి నువ్వు ఒప్పుకోలేదు అనుకో, నేను కూడా ఏమీ చేయలేను. అప్పుడు రష్యా నిన్ను నీ దేశాన్ని కంప్లీట్గా సర్వనాశనం చేస్తుంది అని ట్రంప్ జెలెన్స్కీకి భయపెడుతూ చెప్పాడు. ఈ విషయం నీకెలా తెలుసు బ్రదర్ అంటే మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. పుతిన్ డిమాండెడ్ యూక్రెయిన్ సరెండర్ కీ టెరిటరీ ఇన్ కాల్ విత్ ట్రంప్. మరి పుతిన్ డిమాండ్స్కి జెలెన్స్కీ ఒప్పుకున్నాడా అంటే నో. ట్రంప్ ఎంత బెదిరించినా ఏం చెప్పినా ఈ జెలెన్స్కీ తమ ప్రాంతాల్ని రష్యాకు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అందుకే బుడాపెస్ట్లో జరగాల్సిన ట్రంప్ పుతిన్ మీటింగ్ కూడా క్యాన్సిల్ అయింది. ఎందుకంటే యుద్ధాన్ని ఆపాలి అంటే 2 పార్టీలు ఒప్పుకోవాలి. కానీ ఇక్కడ జెలెన్స్కీ దేనికి ఒప్పుకోవట్లేదు. అలాంటప్పుడు మీటింగ్ చేసి ఏం ప్రయోజనం? ఈ జెలెన్స్కీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే మా దేశంలోని 2 ప్రాంతాలు కాదు, 1 ఇంచు భూమి కూడా మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము. మేము రష్యాతో గెలిచి మా ప్రాంతాల్ని తిరిగి తీసుకుంటాము అని చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనిషికి కాన్ఫిడెన్స్ ఉంటే మంచిదే, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే అది మనల్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది. ఇక్కడ జెలెన్స్కీ చూపిస్తున్న ఓవర్ కాన్ఫిడెన్స్ తన దేశాన్ని నాశనం చేస్తుంది. నాకు ఎందుకో ఈ జెలెన్స్కీ అసలు ఈ యుద్ధం ఆగకూడదు, ఆగితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే ఆలోచనలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా తమ దేశ భూభాగాల్ని కోల్పోవాలి అనుకోరు, అది వాస్తవమే. కానీ నువ్వు పోరాడుతుంది నీకంటే 100 రెట్లు శక్తివంతమైన రష్యాతో. యూక్రెయిన్ ఒంటరిగా రష్యాతో పోరాడి గెలుస్తుందా అంటే నో, ఇంపాసిబుల్. ప్రజెంట్ యూక్రెయిన్ అమెరికా అండ్ యూరప్ దేశాల సహాయం తీసుకొని రష్యాతో ఎంతో అంత పోరాడుతుంది. వన్స్ అమెరికా హెల్ప్ యూక్రెయిన్కి రావడం ఆగిపోతే ఆ దేశాన్ని రష్యా నుంచి ఎవరు కాపాడలేరు. పైగా రష్యా ఇక్కడ తాము యూక్రెయిన్లో ఆక్యుపై చేసుకున్న సగం ప్రాంతాల్ని తిరిగి ఇవ్వడానికి ఒప్పుకుంది. అయినా కూడా ఈ జెలెన్స్కీ యుద్ధం ఆగకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు, బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు జెలెన్స్కీ మాటలు విని రష్యా ఏం చెప్పిందో తెలుసా? మేము ఈ యుద్ధం ఆపడానికి మేము ఆక్యుపై చేసుకున్న సగం ప్రాంతాలు తిరిగి ఇద్దాము అనుకున్నాము. కానీ ఇతని స్టేట్మెంట్ విన్నాక మేము కూడా ఇప్పటి వరకు యూక్రెయిన్లో ఆక్యుపై చేసిన భూమిలో ఇంచు భూమి కూడా తిరిగి ఇవ్వము అని యుద్ధాన్ని మరింత ఇంటెన్సిఫై చేశారు. మరి ఇక్కడ జెలెన్స్కీ అడుగుతున్న టామ్హాక్ మిసైల్స్ని అమెరికా ఇతనికి ఇచ్చిందా అంటే లేదు. ఇప్పటి వరకైతే దానిపైన ఎటువంటి అప్డేట్ ట్రంప్ నుంచి రాలేదు. కానీ అమెరికా నుంచి ఈ మిసైల్స్ యూక్రెయిన్ చేతిలోకి వచ్చాయే అనుకోండి, న్యూక్లియర్ వార్ స్టార్ట్ అవుతుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయాన్ని ముందే పసిగట్టి రష్యా ఇప్పుడు తమ న్యూక్లియర్ మిసైల్ డ్రిల్ని స్టార్ట్ చేసింది. పుతిన్ తన మిలిటరీకి న్యూక్లియర్ వెపన్స్ని రెడీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాడు.
రష్యా యూక్రెయిన్ యుద్ధం న్యూక్లియర్ మిసైల్ టెస్ట్ చేసే దశకు వచ్చాయి అంటే ఇక న్యూక్లియర్ వార్ ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చు. ఈ అమెరికా టామ్ హాక్ మిసైల్స్ని యూక్రెయిన్కి ఇస్తుందా అంటే ఇచ్చేలాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ అమెరికా డైరెక్ట్గా ఈ మిసైల్స్ని యూక్రెయిన్కి ఇవ్వదు. ఆ మిసైల్ని యూరప్ దేశాలకు అమ్ముతుంది. ఆ తర్వాత ఆ మిసైల్ యూరప్ నుంచి యూక్రెయిన్కి చేరుతాయి. దాని ద్వారా అమెరికా రష్యాకు ఏం చెప్తుంది అంటే మేము ఆ మిసైల్స్ని డైరెక్ట్గా యూక్రెయిన్కి ఇవ్వలేదు, మేము యూరప్కు ఇస్తే యూరప్ యూక్రెయిన్కు ఇచ్చింది, ఇప్పుడు మీరు చూసుకోండి అంటూ ట్రంప్ చేతులు దులుపుకుంటాడు. నిజం చెప్తున్నాను, పరిస్థితులు ఇలాగే కొనసాగితే రష్యా యూక్రెయిన్ వార్ అనేది ఒక న్యూక్లియర్ వార్గా మారుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే ముందు యూక్రెయిన్ అమెరికా నుంచి తీసుకువచ్చిన టామ్ హాక్ మిసైల్ని రష్యా రాజధాని పైన వేస్తుంది. ఆ మిసైల్ని ఆపడం అంత ఈజీ కాదు కాబట్టి అట్లీస్ట్ ఒక్క మిసైల్ అయినా ఖచ్చితంగా రష్యా రాజధాని పైన పడుతుంది. అప్పుడు రష్యా ఊరుకుంటుందా? వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు న్యూక్లియర్ మిసైల్స్తో డ్రిల్ చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా ఇక ఒక న్యూక్లియర్ మిసైల్ని యూక్రెయిన్ పైన వేస్తారు. ఈ మిసైల్కి యూక్రెయిన్లోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా నాశనం అవుతాయి. గుర్తుపెట్టుకోండి, యూక్రెయిన్ దగ్గర ఎటువంటి న్యూక్లియర్ వెపన్స్ లేవు. దీన్ని చూసి ఈ యుద్ధంలోకి డైరెక్ట్గా యూరప్ దేశాలు ఎంటర్ అవుతాయి. ఎందుకంటే ఒకవేళ యూక్రెయిన్ ఓడిపోతే రష్యా నెక్స్ట్ టార్గెట్ యూరప్ దేశాలే అవుతాయి. యూరప్ దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, రష్యా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అప్పుడు వీళ్ళు ఒకరిపై ఒకరు న్యూక్లియర్ వెపన్స్ వేసుకుంటారు. యూరప్ దేశాలపై న్యూక్లియర్ మిసైల్ పడిన వెంటనే అమెరికా కూడా ఈ యుద్ధంలోకి ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే నేటో రూల్స్ ప్రకారం యూరప్ పైన యుద్ధం జరిగితే అమెరికా కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాల్సిందే. ఈ యుద్ధంలో అమెరికా ఇన్వాల్వ్ అయిన వెంటనే రష్యాకు సపోర్ట్ చేస్తూ ఇరాన్ అండ్ చైనాలు కూడా ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ చైనా అండ్ ఇరాన్లు రష్యా మీద ప్రేమతో యుద్ధంలోకి ఇన్వాల్వ్ కావు. వన్స్ రష్యా అమెరికా మధ్య న్యూక్లియర్ వార్ స్టార్ట్ అయితే అమెరికా ఇరాన్ని చైనాని కూడా టార్గెట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా రష్యాకు సపోర్ట్గా నిలబడతారు. ఇది వరల్డ్ వార్కి దారితీస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఈ ప్రపంచంలో ఏ దేశం మిగలదు, అన్ని దేశాలు నాశనం అవుతాయి. ఇలా జరగకూడదు అని ఆ దేవుణ్ణి కోరుకుందాం. కానీ ఒకవేళ జరిగితే మన ఇండియా ఎవరి తరపున పోరాడితే బాగుంటుంది? రష్యా తరపున, అమెరికా తరపున? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ప్రజెంట్ రష్యా యూక్రెయిన్ మధ్య పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఇదంతా విన్నాక మీ ప్రకారం రష్యా యూక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది? ఇక్కడ జెలెన్స్కీ చెబుతుంది కరెక్టా, పుతిన్ చెబుతుంది కరెక్టా? ఎవరు ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో మాతో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.